కాంగ్రెస్ పార్టీలో రోజుకో పంచాయతీ తెరపైకొస్తుంది. పార్టీలో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్గా విడిపోయారు. తాజాగా పీసీసీ చీఫ్ ఎంపికలో రేవంత్ వ్యూహాలకు సీనియర్లు చెక్ పెడుతున్నారు. క్యాబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నామినేటెడ్ పోస్టుల భర్తీ పెండింగ్లో ఉండటంతో సీఎం రేవంత్ గత 4 రోజులుగా హస్తినాలో మకాం వేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జూన్ 27తో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీ కాలం ముగిసింది. రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఆయన ప్లేస్ లో మరో చీఫ్ ను నియమించాలనే చర్చ పార్టీలో జరుగుతుంది. పార్లమెంటు ఎన్నికలు ముగియడం, కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నామినేటెడ్ పోస్టుల భర్తీ పెండింగ్ లో ఉండడంతో సీఎం రేవంత్ గత 4 రోజులుగా హస్తినలో మకాం వేశారు. కేబినెట్ విస్తరణ జూలైలో చేయాలని భావించిన పీసీసీ చీఫ్ ఎంపికపైన హైకమాండ్ కసరత్తు చేపట్టింది. ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కి పాల్గొన్నారు. దాదాపు గంటకు పైగా సమాలోచనలు చేశారు. అయినా పీసీసీ చీఫ్ ఎంపికపై అధిష్టానం ఓ కొలిక్కి రాలేకపోయినట్లు సమాచారం. పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై సీఎం రేవంత్ అధిష్టానం ముందు ప్రతిపాదనలకు సీనియర్లు చెక్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ ఇవ్వాలని పార్టీలో దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. రేసులో ప్రముఖంగా మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కి ఉన్నట్లు టాక్. అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కిలు పార్టీ అగ్రనేత సోనియాను వేరువేరుగా కలిశారని సమాచారం. సోనియాతో భేటీ తర్వాత కేసీ వేణుగోపాల్తోనూ ఈ ఇద్దరూ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్లకు చెక్ పెట్టడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని భావన వ్యక్తమవుతోంది. తాజాగా ఎమ్మెల్యే సంజయ్ చేరిక కూడా ఆ వ్యూహంలో భాగమేనన్న గుసగుసలు వినిపించాయి. దీనిపై జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించి రాజీనామాకు సిద్ధపడడంతో ఏఐసీసీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. హైకమాండ్ రంగంలోకి దిగితే కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. మొత్తంగా జీవన్ రెడ్డి ఇష్యూ ద్వారా సీఎం రేవంత్ కు సీనియర్లు గట్టిగానే చెక్ పెట్టారనే చర్చ నడుస్తోంది. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీలోనూ తన మార్కు ఉండేలా ప్లాన్ చేసుకున్న సీఎం రేవంత్ కు భట్టి ఉత్తమ్ గట్టిగానే చెక్ పెట్టారన్న వాదన వినిపిస్తోంది.